ఈరోజు పులిహోర చేసి చూపిస్తున్నానండి. ఒక కప్పు రైస్ తీసుకున్నాను. ఈ రైస్ని బాగా 2 సార్లు వాష్ చేసుకున్నాను. కప్పుకి 2 కప్పులు నీళ్లు వేసి కుక్కర్లో 2 విజిల్లు రానిచ్చి దించుకోవాలండి. ఒక బౌల్లో వేసి చల్లార్చుకోవాలి బేసిన్లో వేసుకుని. ఇప్పుడు పులిహోరకి తాలింపు పెట్టుకుందాం. ఒక కడాయిలో నూనె వేసి ముందుగా వేరుశనగ పలుకులు వేసుకోవాలి. ఇందులో పచ్చిశనగపప్పు 2 స్పూన్లు పడతాయండి. రెండు స్పూన్లు మినపప్పు కూడా వేసుకోవాలి. ఈ మూడు బాగా వేగాలండి. మంట మీడియంలో పెట్టుకోవాలి, బాగా వేగనివ్వాలి కొంచెం. ఇప్పుడు ఆవాలు 1 స్పూన్ వేసుకుందాం. అలాగే ఎండుమిర్చి ఒక 1/2 డజన్ వేసుకోవాలి. కొద్దిగా తాలింపు వేగనివ్వాలండి. ఎండుమిర్చులు వేగాక అందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నానండి. జీలకర్ర అందరికీ ఇష్టం ఉండదండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. అలాగే ఇంగువ ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకోవాలండి. ముందుగానే చల్లార్చిన అన్నంలో పసుపు వేసి ఉంచుకుంటే బాగుంటుందండి, బాగా పడుతుంది రైస్కి. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం తురుము వేసి కలుపుకోవాలి. కాస్త వేగనివ్వాలి. ముందుగానే చింతపండుని చిక్కగా రసం తీసి ఉంచుకోవాలండి. ఆ రసాన్ని పోపులో వేయాలి. వేసుకుని కొంచెం బెల్లం టేస్ట్కి వేయాలండి. పులుపు వేసిన ఎందులో అయినా సరే కొంచెం బెల్లం వేసుకుంటే బాగుంటుంది. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చిక్కగా మగ్గనివ్వాలండి. ఆయిల్ పైకి తేలేలాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ముందుగా ఒక బౌల్లోకి రైస్ తీసుకుని ఉంచుకున్నాం కదా, అందులో ఈ పోపునేసి బాగా కలుపుకోవాలి. డిష్ అవుట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా చేసి చూడండి. పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. సంక్రాంతికి తప్పకుండా చేసి చూడండి.